రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని బీసీ భవన్ లో బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు అధ్యక్షతన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ కోర్సులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలన్నారు. 2010 కంటే ముందు నియామకమైన టీచర్లందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కృష్ణుడు మాట్లాడుతూ బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సమావేశంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ, నేతలు రాఘవేందర్, ధనుంజయ పాల్గొన్నారు. గత 52-53 సంవత్సరాల నుండి 35-40 కృష్ణన్న మొమ్మాటని చెప్పుడు కానీ ఆయన 53-54 సంవత్సరాల నుండి గొంతులేని వాయిస్లెస్ పీపుల్ కోసం ఆయన పోరాటం మొదలుపెట్టింది. వాయిస్లెస్ సెక్షన్స్ కోసం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నది ఇక్కడ లాయర్లు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది గ్రీన్ బుక్ లా మోహన్మర్ గడఫీ రాస్తారనమాట. కొన్ని వర్గాలు ఒక 1% మాత్రమే ప్రజాస్వామ్యం యొక్క ఫలాలు అందుకుంటాయి. మిగతా అంతా పేదరికమే మిగులుతుంది. గొంతులేని వ్యక్తులకి, అర్థం కాని వ్యక్తులకు, అమాయకులకు, అర్భకులకు దాని ఫలితాలు రావు. కాబట్టి కృష్ణన్న నిజమైన ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తుండ్రు. పేద ప్రజల కోసం, గొంతులేని వాళ్ళ కోసము. ఆయన ఏ రాజకీయ నాయకుడు కూడా 24 గంటలు అందరు రాజకీయ నాయకులు ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేసుకుంటారు. వాళ్ళు పార్లమెంట్కి పోతే కృష్ణన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఒక్క పైరవీ చేయలేని ముఖ్యమంత్రి దగ్గర 24 గంటలు ఇదే ఆఫీస్ పెట్టుకుంటూ ఈరోజు ఎంపీ అయినప్పుడు ఇదే ఆఫీసు. ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యాన్ని కృష్ణన్న ఇక్కడ పాటిస్తున్నారు. అంతేగాని ఆ 1% ఎత్తుకపోయి మొత్తం గద్దల్లా ప్రజాస్వామ్య ఫలాలను ఎత్తుకపోయి పేదరికాన్ని పెంచి పోషిస్తున్న ఈ దేశంలో కృష్ణన్న నిజాయితీ గల నాయకుడిగా, నిబద్దత గల నాయకుడిగా 99% పేద ప్రజలు, గొంతులేని ప్రజలు, మూగజీవుల పక్షాన పోరాడుతున్న నిజమైన నాయకుడు. ఎందుకంటే మోహన్మర్ గడఫీ చదివిన పుస్తకం చదివినప్పుడు నాకు నిజంగా బాగా అనిపించింది అనమాట. భారతదేశంలో స్వతంత్రం పెరిగి మనం అంటుంటాం 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40, 70 అది పెరిగే కొద్ది పేదరికం పెరుగుతుంది తప్ప తగ్గిన ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేవు. ఎవరు కూడా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చినా, ఏ రిపోర్ట్ ఇచ్చినా ఆకలి చావులే ఈ దేశంలో ఉన్నాయి తప్ప ఆకలి చావులు, హ్యూమన్ ట్రాఫికింగ్, రోజు గంజాయి, మాదక ద్రవ్యాల పంపిణీ పెరుగుతుంది తప్ప నైతిక విలువలు దిగజారుతున్నాయి తప్ప ఈ దేశంలో పేదలు బాగుపడ్డట్టు లేదు ఎక్కడ కూడా ఈ దేశంలో. కాబట్టి కృష్ణన్న లాంటి నాయకుడు నేను కృష్ణన్నకి చెప్తుంటా, నువ్వు ఇంకొక 20 ఏళ్ళు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరము. నీలాంటి విలువగల నాయకుడు ఉంటేనే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. దొంగలు, లంగలు వాళ్ళు ఈ దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారనుకో వాళ్ళంటి యువకులు మిలిటెంట్ ఉద్యమాల వైపు పోవాల్సి వస్తుంది. నీలాంటి గొప్ప నాయకుడు గొడుగు కింద మేము కూడా ప్రజాస్వామ్యబద్దంగా పోరాడాలనుకుంటున్నామని కృష్ణన్నకి ఎన్నోసార్లు చెప్తుంటా. ఆయన అడిగింది ఏంటిది కృష్ణన్న? విద్య ద్వారా చైతన్యం అని అడిగింది ఆయన. విద్య ద్వారా అభివృద్ధి ద్వారా రాజ్యాధికారం అని చెప్పారనమాట. అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి కాదు, సోషల్ డెవలప్మెంట్ కూడా. మనకి యునైటెడ్ నేషన్ ఎన్నో గోల్స్ ఇస్తుంది అనమాట, రకరకాల గోల్స్ ఇస్తుంది. చైల్డ్ డెవలప్మెంట్, మాల్ న్యూట్రిషన్ ఉండొద్దు, ఆకలి చావులు ఉండొద్దు, స్కూల్ డ్రాప్అవుట్స్ ఉండొద్దు. అన్ని కూడా కృష్ణన్న ఒక వ్యక్తిని ఎక్కడో బంగ్లాదేశ్ లో పంచమాలుడు మొహమ్మద్ యూనిస్ కి ఇచ్చిన అవార్డు, నోబెల్ పీస్ అవార్డు ఆ మైక్రో ఫైనాన్స్ కోసం. ఏదో వాడు పబ్లిసిటీ చేసుకునే వాటి ఇచ్చారు ఆ పంచమాలుడు. కానీ కృష్ణన్న ఏ పబ్లిసిటీ లేకుండా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఏ ఫలితం ఆశించకుండా నిష్కామ కర్మని ఏదైతే చెప్తారో ఆ సిద్ధాంతంతో రోజు 1000 మందిని కలిసినా కూడా ఒక్క ఫోటో కూడా ఆయన బయట వాట్సాప్ లో పెట్టారు, ఫేస్బుక్ లో పెట్టారు. ఒక మంచినీళ్ళ గ్లాసు ఇంత మంచినీళ్ళు ఇస్తేనే అందరు యూట్యూబ్ లో పెట్టుకునే రోజులు కృష్ణ లక్షల మందికి ఫోన్లు చేస్తాడు, లెటర్లు రాస్తాడు. కానీ కనీసము ఎదుటి వ్యక్తి అరే పేదోడు ఎందుకు వచ్చింది, మనం పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలని ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి, ఒక అభ్యుదయ భావజాలంతో కృష్ణన్న గత 53 ఏళ్ల నుండి ఒక్కరోజు కూడా నా వల్ల డెవలప్మెంట్ అని ఏ రోజు ఇంట్లో చెప్పినట్టు లేదు, మీటింగ్ లో చెప్పినట్టు కూడా లేదు. కేవలం ఏ ఫలితం ఆశించకుండా నాతో పాటే వీళ్ళు అభివృద్ధి చెందాలి, ఈ పేదలు అభివృద్ధి చెందాలని ఒక దృఢ సంకల్పంతో నిజమైన నాయకుడిగా, బ్రోకర్ నాయకుడిగా కాకుండా నిజమైన నాయకుడిగా కృష్ణన్న ఒక అభ్యుదయవాది. ఎక్కడో వివేకానందం చూస్తాం కానీ ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో నిజమైన స్వామి వివేకానంద వారసుడిగా కృష్ణన్న ఈ రోజు తెలంగాణ గడ్డ మీద పుట్టడం నిజంగా కూడా మనం ఆనందపడాల్సిన విషయం. ఎక్కడ వివేకానంద ఇక్కడే ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఆయన నాయకత్వంలో నడిచి ఈ పేదరిక నిర్మూలన ఏదైతే ఈ దేశంలో పెరుగుతుందో ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల ముందు
స్పీచ్ లో కొడుతూనే ఉంటారు, రీల్ వేస్తూనే ఉంటారు, రిపీట్ చేస్తూనే ఉంటారు. అడ్డమైన స్పీచ్ నేను అది చేస్తా ఇది చేస్తా జుడిషియరీ ఉన్నారు కాబట్టి మీరు ఒక పిల్లేయాలి. ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు మీరు రికార్డ్ చేయాలి. ఫస్ట్ పిల్లేయండి, ఇవి వాడు అమలు చేయకుంటే బర్తరఫ్ చేసేయండి వాడు ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో ఫస్ట్. ఎందుకంటే అడ్డమైన మాటలు వస్తారు, పిల్లలు ఖరాబ్ అవుతారు. ఆయన చూసి పిల్లలు అంతా ఖరాబ్ అవుతారు, ఏం మాట్లాడుతారో తెలియదు. పెద్ద లిస్టు చేస్తారు, ఎన్నికలు అయినాక ఢిల్లీలో లాబీ దగ్గరనో ఈయన లాబీ దగ్గరనో ఉంటారు. మొత్తం చేతులు కలుపుతారు, పొద్దున్న కొట్టుకుంటారు, రాత్రి పూట చేతులు కలుపుతారు, ప్రజలు మాయమైపోతారు. విన్న ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతారు. టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకి, మొత్తం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు లాయర్లు ఒక పిల్లేయండి, ఏ నాయకుడు ఏ హామీ ఇస్తాడో దాన్ని అమలు చేయాలి. అదే ఒకటే కాకుండా వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా పెట్టాలని మీరు ఒక పిల్లేయాల్సిన అవసరం ఉంది హైకోర్టులో. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ బహిర్గతం చేయాలి. అన్ని ఉంటాయి. మీకు కొన్ని సంస్థలు పనిచేస్తుంటాయి, అసలు డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి సంస్థలు, కానీ ఎవరు కూడా పాస్పోర్ట్ డీటెయిల్స్ బయట పెట్టాలని పోరాడతలేరు. అక్కడిని నల్లదనం ఎటుపోతుందో తెలుస్తుంది. నిజమైన రాజకీయ నాయకుడు ఎవరో తెలుస్తుంది పాస్పోర్ట్ డీటెయిల్స్ పెడితే. కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా ఏకమే ఒకసారి పిల్లేయండి. కోట్ల మద్దతు ఇస్తారు కృష్ణన్న కూడా. ఎందుకంటే ఈ దేశంలో పుట్టినోడే, ఈ దేశంలో పనిచేసినోడే, ఈ దేశంలో అసెంబ్లీలో అడుగు పెట్టాలి, పార్లమెంట్ కానీ టూర్లు వేసేటోడు, నల్లదానాన్ని ఆడ పెట్టేటోడు, విదేశాల పార్క్ చేసేటోడు ఈ దేశంలో పోటీ చేయాల్సిన అవసరం లేదు. విదేశాల వ్యాపారాలు చేసేటోడికి ఈ దేశంలో పోటీ చేసే అవసరం లేదు. కాబట్టి వాళ్ళు వ్యాపారమే చేసుకుని రాజకీయాలకు రావద్దు. వాడి పేదలకు అన్ని లేని తెలుస్తాయి. కాబట్టి దయచేసి కృష్ణన్నకి నేను ఒకటి మనవి చేస్తున్నా, మీరు పార్లమెంట్ పోయినప్పుడు కూడా ఈ అంశాన్ని తెర మీద తీసుకురావాలి. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఉన్నత అధికారులు పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు బహిర్గతం చేయాలి. నల్లధనం అరికట్టడం కోసము కృష్ణన్న ట్రాన్స్పరెన్సీ, దేశంలో ట్రాన్స్పరెన్సీ కోసం ఇప్పుడు కృష్ణన్న పాస్పోర్ట్ తీసుకొస్తే కూతుర్ని చూడడానికి అమెరికా పోయిన తప్ప ఏమున్నది ఆయన పాస్పోర్ట్. ఈ దేశంలోని 24 గంటలు పేద ప్రజల మధ్యనే ఉంటాడు. అదే ఆయన పాస్పోర్ట్ డీటెయిల్స్ తప్ప ఇంకే డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఇంకెన్నో సంస్కరణలు రావాలి. మీరంతా కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.